ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. నిన్న శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత జట్టు అవమానకర రీతిలో ఓడిపోయింది. ఎవ్వరు ఊహించని విధంగా 34 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. దీంతో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 0-1తో వెనకబడి ఉంది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 182 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అభిషేక్ శర్మ 50 పరుగులతో తానొక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. మిగతా వారంతా పెవిలియన్ బాట పట్టారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓపెనర్ సంజు శాంసన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఫ్లాట్ పిచ్ల పైన సంజు శాంసన్ ప్రతాపం ఉంటుందని, స్వింగ్ అయితే చాలా వణికిపోతాడంటూ కామెంట్లు వస్తున్నాయి. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్లపై రెచ్చిపోయే సంజు శాంసన్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్లపై మాత్రం చేతులు ఎత్తేస్తాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో రెండో టీ20లో అతన్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశ్ కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. దీంతో ఖచ్చితంగా రెండో టీ20లో శాంసన్ లేదా ఇషాన్ కిషాన్ లలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అయితే ఇషాన్ కిషాన్ కంటే సంజు శాంసన్ ను తప్పిస్తేనే సరైన నిర్ణయం అంటున్నారు. ఇక మరో 2 మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అతి దారుణంగా 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధి కృష్ణ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ అతన్ని తప్పించి సూర్యాంశ్ సర్జేకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను సూర్యాంశ్ సర్జే అద్భుతంగా రాణించగలడంటూ సూచనలు చేస్తున్నారు. మొత్తంగా ఈ 3 మార్పులు చేయాలంటూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.